అయితే నువ్వు ఎప్పుడు మందు తాగలేదన్నమాట. లేదు. అయితే నీ జీవితంలో ఇదే మొదటి పెగ్గు అన్నమాట. మొదటి పెగ్గు. ఏరా ఎందుకు బిడ్డని భయపెడుతున్నావు? నేను నీకు ముందే చెప్పాను, పెద్దన్న బాధ్యత ఇంట్లోనే వదిలేసేది. బ్రోని కొద్దిగా మొత్తం ఎంజాయ్ చేయలేవు. ఏమంటావు? నేను ఇప్పటి వరకు ఎవరికైతే ఫస్ట్ పెగ్గు పోసానో వాళ్ళందరూ పెద్ద తాగుబోతులయ్యారా? సరే, ఈ పెగ్గుని ప్రేమతో ఈ బెన్నీ బ్రో పోసాడని నీ మనసులో మాత్రం ఎప్పటికీ పెట్టుకోవాలి, సరేనా? అది చాలు. తాగు. ఒక ఫోటో తీయరా, ఇది ఒక చారిత్రకమైన సమయం. సరే ఇంకా తాగు బ్రో, తాగు. ఇంకో పెగ్గు పోయిండ్రా. తాగు బ్రో, తాగు. ఈ రోజు తాగు బ్రో. తాగేవు బ్రో అసలు. నాకు పోయిపోయిరా నా స్నేహితులు లేవురా, మొత్తం ఒకటే ఏం తాగావు బ్రో? డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టేశావు. తాగు తాగు. అది లెక్క. తాగు బ్రో, తాగు. సూపర్. అలాగే ఇంక చాలు, వాడికి ఎప్పటికీ అయిపోయింది. నోరు మూసుకో. నువ్వు ముందు పోయినా సుభాష్, చూస్తున్నావండి. తాగు బ్రో, ఈ రోజు మనం తుల్లిపోవాలి. తాగు. ఏంట్రా దీంతో నేనే చేసుకోరా? వెళ్ళి వాడికి చెప్పు స్ట్రాంగ్ పెగ్గిపోయామని. చాలు బ్రో, నీకు బాగా ఉంటుంది. ఎవరికైనా ఎక్కువైంది బ్రో? ఎవరా నీకు బ్రో? మా తాతకున్నంత వయసు ఉంది నీకు బ్రో అంట. ఎక్కడ వెళ్తున్నావు? కూర్చో, పెగ్గు సరిపోయి. మొత్తం చాలా బాగా ఎక్కువైతుంది. ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా నిజమైన మత్తును అనుభవించారా? ఎప్పుడైనా స్టాంప్స్ ట్రై చేశారా? మీరు ఎప్పుడైనా పొడి చూసారా? వాళ్ళ పొడే. లేదురా, ధనియాల పొడి. మీరు ముసలా కొడుకులు అందరికీ కేవలం ఒక్క లైన్ ఇచ్చారంటే కూర్చున్న దగ్గర చేస్తారు. వీటిని తీసుకెళ్ళండి. ఇంకొక మాట వచ్చిందో అప్పుడు చెప్తాను. ఈ మెడని 2 ముక్కలుగా చేసేస్తారు ముసలు. నీ వల్ల రానండి ముసలా కొడుకుతో గడపాల్సి వస్తుంది. చేసిన వేసానికి బ్రో అంటూ ఉండాల్సి ముందు నిన్ను వెళ్ళాలి. ఈ వయసులో నేను కూడా పాపడ్ పాపడ్ పాపడ్